ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ లేదా బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా అనొచ్చు. 8086 మైక్రో ప్రాసెసర్లో ఇవి ఎట్లా వర్కౌట్ అవుతాయో చూద్దాం. సో ప్రోగ్రామ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ లేదా బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్లో ప్రధానంగా 4 ఇన్స్ట్రక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే కాలు, నెక్స్ట్ రెట్ అంటే రిటర్న్, జంపు, లూపు అండ్ సమ్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. యూజువల్గా మనం ఈ 4 ఇన్స్ట్రక్షన్స్తోనే మనకి బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతూ ఉంటాయి. అయితే ప్రోగ్రామ్ ఏదైనా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనకు తెలుసు ప్రోగ్రామ్ అనేది సీక్వెన్షియల్గా ఇలా రన్ అవుతూ ఉంటుంది. ఇలా రన్ అవుతున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది 2000కి స్టార్ట్ అయింది అనుకుందాం. సో 2000 తర్వాత 2001 ఆ తర్వాత 2 ఇట్లా కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. సడన్గా ఒక ప్రోగ్రామ్ మధ్యలో ఒక కాల్ ఇన్స్ట్రక్షన్ కాల్ 3000H అని రాసామనుకోండి. ఇప్పుడు సడన్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇన్స్ట్రక్షన్స్ అడ్రస్ ఎక్కడికి 3000Hకి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది వేరే లొకేషన్కి కదా. సో అప్పటిదాకా 2000 లొకేషన్లో స్టార్ట్ అవుతున్న ప్రోగ్రాము సడన్గా వేరే లొకేషన్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇలాంటి వాటికి బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తారనమాట. కాల్ కానీ, జంప్ కానీ, లూప్ కానీ ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి అన్కండిషనల్ ప్రోగ్రామ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఆర్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్, అలాగే కండిషనల్ ప్రోగ్రామ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఆర్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ అన్కండిషనల్ అంటే కండిషన్స్ ఏమి ఉండవు. సడన్గా ఇక్కడి నుంచి ఇంకో చోట జంప్ అయిపో, లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికే మారు, ఇలాంటి కండిషన్స్ లేకుండా జస్ట్ సడన్గా జంప్ అయిపోవడం కానీ, సడన్గా వేరే అడ్రస్కి టార్గెట్ అవ్వడం కానీ ఇలాంటివి కండిషన్స్ ఏమీ లేకుండా ట్రాన్స్ఫర్ అయితే దాన్ని అన్కండిషనల్ ప్రోగ్రామ్ ట్రాన్స్ఫర్ ఆర్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. దీనికి ఫ్లాగ్స్ ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. అలాగే ఫ్లాగ్స్ ఏ విధమైనటువంటి ఫ్లాగ్స్ని చెక్ చేసుకోదు అనమాట. ఓకే, ఇది అన్కండిషనల్. ఏమేమిటి అనేది చూద్దాము. కండిషనల్ ప్రోగ్రామ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్లో ఏమవుతుందంటే ఈ ప్రీవియస్ ఆపరేషన్స్ అన్నీ కూడా సెట్ అయితేనే, ఓకే అయితేనే నెక్స్ట్ వచ్చే ఇన్స్ట్రక్షన్స్ యొక్క అడ్రస్ ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ఇన్స్ట్రక్షన్ యొక్క ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది వేరే డెస్టినేషన్ అడ్రస్కి లేదా టార్గెట్ అడ్రస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ప్రీవియస్గా సరిగ్గా యాక్సెప్టబుల్గా లేవనుకోండి, నార్మల్ ప్రోగ్రామ్ సీక్వెన్సే నడుస్తూ ఉంటుంది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. ఇది కండిషనల్ ప్రోగ్రామ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్. అంటే సమ్ సర్టెన్ కండిషన్ సాటిస్ఫై అయితేనే అది ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవుతుంది, వేరే అడ్రస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది బేసిక్ ఓవర్ వ్యూ ఆఫ్ ప్రోగ్రామ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఈ అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి నియర్ కాల్ అంటే విత్ ఇన్ ది సెగ్మెంట్లోనే ప్రోగ్రామ్ తిరుగుతూ ఉంటున్నప్పుడు నియర్ కాల్ అంటారు. అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్ అంటే ఒక సెగ్మెంట్లో ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఇంకో సెగ్మెంట్లో ప్రోగ్రామ్ అనేది డెస్టినేషన్ అడ్రస్కి టార్గెట్ అడ్రస్కి మూవ్ అయింది అనుకోండి, అప్పుడు అది అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్ అంటే ఫార్ కాల్ అనమాట. అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్ అంటే ఫార్ కాల్ అంటారు. సో ఫార్ కాల్, నియర్ కాల్ అని 2 ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ ద్వారా జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. 2 ఇన్స్ట్రక్షన్స్ ఏదో రాస్తాము, LEA AX, BX ఇలాగ ఏదో రాస్తాము. ఇలా 2-3 ఇన్స్ట్రక్షన్స్ రాసిన తర్వాత ఇక్కడ యాడ్ AX, BX అని రాసాం. మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ రాసాము, ఆ తర్వాత మళ్ళీ BX అని రాసా. మళ్ళీ 2 ఇన్స్ట్రక్షన్స్ రాసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ CX అని రాసా. మళ్ళీ 2 ఇన్స్ట్రక్షన్ తర్వాత div BX అని రాసా. మళ్ళీ 2 ఇన్స్ట్రక్షన్ తర్వాత సేమ్ యాడ్ AX, BX మళ్ళీ వచ్చింది. మళ్ళీ 2 ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ BX వచ్చింది. మళ్ళీ 2 ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత div BX వచ్చింది. చూడండి, ఇప్పుడు యాడ్ 2 సార్లు వచ్చింది, మళ్ళీ 2 సార్లు వచ్చింది, div 2 సార్లు వచ్చింది. ఇలాగ మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ ప్రోగ్రాంలోనే మనం జనరల్గా ఏం చేస్తామంటే యాడ్ 2 టైమ్స్ వచ్చింది, మళ్ళీ 2 టైమ్స్ వచ్చింది, div 2 టైమ్స్ వచ్చింది. ఇలాగా సేమ్ ఆపరేషన్స్ 2 టైమ్స్ వచ్చాయి. అంటే ఒక నెస్టెడ్ ప్రోగ్రాము, ఇదొక నెస్టెడ్ ప్రోగ్రామ్, ఇదొక నెస్టెడ్ ప్రోగ్రామ్. ఇలాగా మెయిన్ ప్రోగ్రాంలోనే నెస్టెడ్ ప్రోగ్రామ్స్ రాసుకుంటే వెళ్తే ఏమవుతుందంటే మెమరీ స్పేస్ అనేది ఎక్కువ పట్టేస్తుంది, అలాగే స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది తక్కువ పట్టేస్తుంది. సో దీనికి మనకి ఒక కాన్సెప్ట్ని కనుక్కున్నారు. దాన్ని ఏమంటే ప్రొసీజర్ అంటారు. ఏమంటారు? ప్రొసీజర్ అంటే సబ్ ప్రోగ్రామ్ అని అర్థం. సబ్ ప్రోగ్రామ్. ఓకే, లేదా సబ్ రొటీన్ అంటారు దాన్ని. సబ్ రొటీన్ అంటే సబ్ ప్రోగ్రామే.
ఇలా 3 పేర్లు ఏదైనా ఓకే. సో ఇప్పుడు ఇది 2000 దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ 2 బైట్ తీసుకుంటుంది, 3 బైట్ తీసుకుంటుంది, 4 బైట్ తీసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 2003, 6, 9 ఇలా 2010కి వచ్చింది అనుకుందాం. 2010 తర్వాత 2011 వస్తుంది జనరల్ కదా. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ బదులు ఇక్కడ సబ్ ప్రోగ్రామ్ ఆర్ మెయిన్ ప్రోగ్రామ్, సబ్ ప్రోగ్రామ్ ఆర్ సబ్ రొటీన్ లేదా ప్రొసీజర్ అన్న సబ్ ప్రోగ్రామే ఏదైనా అనుకోండి. సో ఇప్పుడు ఈ ఎడిషన్ జరిగింది కదా, ఇక్కడ నేను ఎడిషన్ ప్రోగ్రామ్ రాసేస్తున్నాను. ఎడిషన్ ప్రోగ్రామ్ ఇలా రాసేస్తే ఎడిషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ఎప్పుడైతే ఇక్కడ ఎడిషన్ జరగాలనుకుంటున్నానో ఆ టైంలో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఈ అడ్రస్ 3000 అనుకుందాం. కాల్ 3000 అని రాయగానే ఇది సబ్ ప్రోగ్రామ్ని కాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎడిషన్ కంప్లీట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ ఎడిషన్ కంప్లీట్ అయిపోయింది చివరి ఇన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి రెట్ అనే ఇన్స్ట్రక్షన్ అంటే రిటర్న్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి 2011 దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అలాగే మళ్ళీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంటుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ జరిగింది, ఈ ఇన్స్ట్రక్షన్స్ మల్టిప్లికేషన్. దీని బదులు ఏం చేస్తానంటే కాల్ సమ్ 4000 అని రాస్తాను. ఇది 4000 మల్టిప్లికేషన్కి సంబంధించింది 4000లో ఉందనుకున్నాను. mul.asm అని పేరు మీద సబ్ ప్రోగ్రాము, ఇక్కడ సబ్ ప్రోగ్రామ్ రాస్తున్నాను, రిటర్న్ ఇన్స్ట్రక్షన్ రాస్తున్నాను. ఇది 4000 దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. ఇప్పుడు మా కాల్ 4000 అనగానే 4000 అడ్రస్ డైరెక్ట్గా దీనికి మ్యాప్ అయిపోయినప్పుడు మల్టిప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయిపోతే రిటర్న్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 4010 అనుకోండి. ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి 4010 ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. div bx బదులు ఇక్కడ డివిజన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సమ్ కాల్ 5000 అని రాశాను. సో 5000కి వెళ్ళిపోతుంది. 5000లో డివిజన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంటుంది. మళ్ళీ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. సో మళ్ళీ రిటర్న్కి వస్తుంది. ఇలా ఎప్పుడైతే రిపీటెడ్గా మనకు సంబంధించిన రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం సబ్ ప్రోగ్రామ్ కింద రాసుకుని ఆ అడ్రస్ ద్వారా ఆ సబ్ ప్రోగ్రామ్ని కాల్ చేసి మనకి స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది జనరల్ ప్రొసీజర్. ఓకే, సో మెయిన్ ప్రోగ్రామ్ నుంచి సబ్ ప్రోగ్రామ్ని కాల్ చేస్తాము. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం విత్ ఇన్ ది సెగ్మెంట్లోనే అంటే అదే సెగ్మెంట్లో కనుక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే దాన్ని నియర్ కాల్ ప్రొసీజర్ అంటారు. అలాగే అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్ కనుక మనం చేస్తే దాన్ని ఫార్ కాల్ ప్రొసీజర్ అంటారు. ఓకే, నియర్ కాల్ ప్రొసీజర్, ఫార్ కాల్ ప్రొసీజర్. నియర్ కాల్ ప్రొసీజర్ అంటే విత్ ఇన్ ది సెగ్మెంట్. సపోజ్ ఇది 2000లో స్టార్ట్ అయింది అనుకోండి, సడన్గా మనం 2050 దగ్గర ఎక్కడికో సబ్ ప్రోగ్రామ్కి కాల్ చేస్తాం. అలాగే ఇది సమ్ 2090 దగ్గర ఎక్కడో కాల్ చేస్తాం. అలాగే సమ్ ఇది 2100 దగ్గర ఎక్కడో కాల్ చేస్తాం. విత్ ఇన్ ది సెగ్మెంట్లో అంటే కోడ్ సెగ్మెంట్లోనే విత్ ఇన్ ది సెగ్మెంట్లోనే మనం కాల్ చేస్తే దాన్ని నియర్ కాల్ అంటారు. అలా కాకుండా ఇప్పుడు ఇది కోడ్ సెగ్మెంట్లో రన్ అవుతుంది, సబ్ ప్రోగ్రామ్ ఏమో డేటా సెగ్మెంట్లో రన్ అవుతుంది. ఇంతకుముందు చెప్పిన 3000, 4000, 5000 ఇలాగేదో సబ్ ప్రోగ్రామ్ డేటా సెగ్మెంట్లోనే ఎక్కడ నడుస్తుంది అనుకోండి, అది ఫార్ కాల్ ప్రొసీజర్ అంటారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నియర్ కాల్లో మనం విత్ ఇన్ ది సెగ్మెంట్లోనే మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామ్ ఏమో 2000 దగ్గర స్టార్ట్ చేసాం, ఇలా రన్ అవుతున్నప్పుడు 2010కి వచ్చేటప్పటికి కాల్ 2050 అని అన్నాను. ఇప్పుడు ఈ కాల్ 2050 అని అనగానే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి 2011. అంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఏం చెప్తుంది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అనేది చెప్తుంది కదా. సో ఈ అడ్రస్ని ముందు అది స్టాక్ పాయింటర్లో దాచుకోవాలి. స్టాక్ లొకేషన్స్ ఇలా ఉంటాయి. 2000F, ఇదేమో 2000D, ఇదేమో 2000E, ఇదేమో 2000, ఇదేమో E, ఇదేమో D, ఇదేమో C. ఓకే, CDEF, అలాగే 2000B. ఓకే, ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. 2000Fలో ఏదో ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే ఇలా కాల్ 2050 అని అన్నామో ఈ 2050 అడ్రస్కి జంప్ అయిపోద్ది. ఇక్కడి నుంచి ఇది 2050 అడ్రస్ జంప్ అయిపోయి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూస్ని మనం ఈ స్టాక్లో దాచుకుంటాం అనమాట. సో 20 అనేది ఫస్ట్ ఇక్కడ దాచుకుంటుంది, 11 అనేది లోవర్ బైట్ ఇక్కడ దాచుకుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఎఫ్ నుంచి ఈకి, ఈ నుంచి డీకి మారింది కాబట్టి స్టాక్ పాయింటర్ ఇస్ డిక్రిమెంటెడ్ బై 2. ఓకే, సో ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ పాయింటర్ని దాచుకుంటుంది వాల్యూ స్టాక్లో. కోడ్ సెగ్మెంట్ని దాచుకోదు, ఎందుకంటే విత్ ఇన్ ది సెగ్మెంట్లో ఉంది కాబట్టి ఈ సెగ్మెంట్లో రన్ అవుతూ ఉంటుంది, ప్రోగ్రామ్ అయిపోద్ది. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకో, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కోడ్ సెగ్మెంట్ వాల్యూ దాచుకోవాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి ఓన్లీ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూని దాచుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రిటర్న్ అనే ఇన్స్ట్రక్షన్ వాడతాం. ఈ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో ఈ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూస్ని అది బయటకు తీసుకొస్తుంది, పాప్ ఆఫ్ చేసేస్తుంది.
పాప్ ఆఫ్ అంటే ఇంక్రిమెంటెడ్ బై 2 పాప్ ఆఫ్ చేసేస్తుంది. పాప్ ఆఫ్ చేసేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తుంది ఈ లొకేషన్కి. సో అప్పుడు ఏమవుతుంది 2011 నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అంట అనమాట. సో ఈ విధంగా నియర్ కాల్ నడుస్తుంది. ఇప్పుడు ఫార్ కాల్ గురించి మాట్లాడుకుందాం. ఫార్ కాల్ ఏమవుతుంది, సేమ్ సిచ్యుయేషన్సే ఫార్ కాల్లో నడుస్తాయి. ఫార్ కాల్లో ఏ విధంగా నడుస్తాయి అంటే ఇప్పుడు ఇక్కడ కాల్ విత్ ఇన్ ది సెగ్మెంట్ కాబట్టి 2050 అని రాశాను. ఇప్పుడు ఫార్ కాల్ ఏమవుతుంది, సేమ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. 2010 దగ్గర కాల్ సమ్ 3050 అని రాశాను. ఓకే, 3050 అని రాయగానే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇది మామూలు 2011. కాల్ 3050 అంటే ఇది వేరే సెగ్మెంట్, అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్. కాబట్టి ఈ 3050 అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్లోకి వెళ్తున్నప్పుడు ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ ముందు దాచుకోవాలి. 20 దాచుకుంది, ఆ తర్వాత 11 దాచుకుంది. సో 2011 స్టాక్ పాయింటర్ ఇస్ డిక్రిమెంటెడ్ బై 2. స్టాక్ పాయింటర్ అనేది 2 డిక్రిమెంట్ అయింది. ఈ సెగ్మెంట్ అడ్రస్ని కూడా దాచుకోవాలి. కాబట్టి కోడ్ సెగ్మెంట్ యొక్క అడ్రస్ ఎంత అంటే స్టార్టింగ్ ఆఫ్ ది అడ్రస్ ఎంత 2000 కాబట్టి ఇది 0020 అనే సెగ్మెంట్ అడ్రస్ని కూడా దాచుకుంటుంది. అంటే కోడ్ సెగ్మెంట్ అడ్రస్ కూడా దాచుకుంటుంది. ఇది కూడా స్టాక్ పాయింటర్ ఇస్ డిక్రిమెంటెడ్ బై. సో అప్పుడు ఈ కోడ్ సెగ్మెంట్ అడ్రస్ 2000 + 11 అంటే స్టాక్ పాయింట్, ఇదేమో ఇన్స్ట్రక్షన్ పాయింటర్, ఇదేమో కోడ్ సెగ్మెంట్ యొక్క స్టార్టింగ్ అడ్రస్. సో కోడ్ సెగ్మెంట్ వాల్యూ దాచుకుంటుంది, అలాగే ఆఫ్సెట్ వాల్యూ దాచుకుంటుంది. ఇవి రెండు కలిపితే టోటల్ అడ్రస్ ఇక్కడ ఆటోమేటిక్గా రిట్రీవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి కోడ్ సెగ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్సెట్ వాల్యూ రెండు కూడా దాచుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 3050 అంటే వేరే లొకేషన్కి వెళ్ళిపోద్ది. 3050 దగ్గర వేరే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత రిటర్న్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఈ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది అంటే కోడ్ సెగ్మెంట్ని పాప్ ఆఫ్ చేసేస్తుంది, కోడ్ సెగ్మెంట్ని పెట్టేస్తుంది. అలాగే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ని ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూని కూడా పెట్టేస్తుంది. పెట్టేసినప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్స్ సీక్వెన్స్ 1 by 1 జరుగుతుంది అనమాట. సో ఇది నియర్ కాల్, ఫార్ కాల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ జనరల్గా మనం రాసుకోవాల్సింది విత్ ఇన్ ది సెగ్మెంట్లోనే నియర్ కాల్ ఉపయోగించడం. డైరెక్ట్ విత్ ఇన్ సెగ్మెంట్లో అయితే నియర్ కాల్ అనమాట. దీన్ని కాల్ సమ్ ప్రొడక్ట్ ఏదో రాసామనుకుంది, ఏదో ఒకటి ప్రొడక్ట్ మళ్ళీ ఏదో ఒకటి రాసామనుకుందాం. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అనేది ఏంటంటే మనకి ప్రొసీజర్ అంటే సబ్ ప్రోగ్రామ్ అనమాట. ఇంతకుముందు మనం ఏం రాసాము, కాల్ సమ్ 3050 అని రాసాం, 50H అని రాసాం. ఈ అడ్రస్ డైరెక్ట్గా రాసాం, లేదా ప్రొడక్ట్ అని రాసాం. ఈ ప్రొడక్ట్ సంబంధించిన సబ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది, ప్రొడక్ట్ సంబంధించిన ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత రిటర్న్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. అప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ ప్రోగ్రామ్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా రాసినప్పుడు ఈ ప్రొడక్ట్ అనేది ఏంటంటే ప్రొసీజర్. అసెంబ్లర్ దీని యొక్క డిస్ప్లేస్మెంట్ని ఐడెంటిఫై చేసి అది ఒక వాల్యూని మనకి తయారు చేస్తుంది. అసెంబ్లర్ డిస్ప్లేస్మెంట్ని తయారు చేసి మనకి ఇస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన కోడ్ అనేది మనకి తయారైన తర్వాత అప్పుడు దీనికి సంబంధించిన లొకేషన్ ఏదైతే ఉందో కోడ్ సెగ్మెంట్ వాల్యూ ఆ కోడ్ సెగ్మెంట్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా కోడ్ సెగ్మెంట్ వాల్యూని రాయొచ్చు, లేదా ఇలా రాసినప్పుడు ఆటోమేటిక్గా అసెంబ్లీలో డిటర్మైన్ చేసుకుంటుంది దాని యొక్క వాల్యూని. దాని ద్వారా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది అనమాట. ఓకే, అలాగే ఇంకొకటి ఉంది, ఇది డైరెక్ట్గా కాల్ చేయడం. కాల్ 3050 అంటే డైరెక్ట్. ఇండైరెక్ట్ కాల్ ఉంది, ఇండైరెక్ట్ విత్ ఇన్ సెగ్మెంట్లోనే. విత్ ఇన్ ది సెగ్మెంట్లోనే ఇండైరెక్ట్ కాల్ ఎలాగా అంటే దీన్ని కూడా నియర్ కాల్ అని అంటారు. ఇప్పుడు కాల్ CX అని రాసామనుకుందాం. ఇప్పుడు జనరల్గా నియర్ కాల్ అయితే ఏమవుతుంది అంటే స్టాక్లో ఇన్స్ట్రక్షన్ పాయింటర్ని దాచుకుంటుంది. ఏం దాచుకుంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్. సో ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ 2050 అనుకో, అప్పుడు 20 ఇక్కడ రాసుకుంటుంది, 50 ఇక్కడ రాసుకుంటుంది. స్టాక్ పాయింట్ ఇస్ డిక్రిమెంటెడ్ బై అండ్ దీని వాల్యూ అంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ కదా, దీని వాల్యూ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ లోవర్ బైట్ టు ఇన్స్ట్రక్షన్ పాయింటర్ హైయర్ బైట్. ఇది ఇన్స్ట్రక్షన్ పాయింటర్. సో ఈ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ CX కి లోడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ CX కి లోడ్ అవుతుంది. అప్పుడు CX ఈక్వల్స్ టు నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అడ్రస్ అనమాట. ఓకే, ఆ అడ్రస్ని బట్టి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక రిజిస్టర్ ద్వారా సబ్ ప్రోగ్రామ్ యొక్క అడ్రస్ని మనం ఇనిషియలైజ్ చేయడం అనమాట. రిజిస్టర్ దీని యొక్క ఆఫ్సెట్ వాల్యూని ఇన్స్ట్రక్షన్ పాయింటర్ CX రిజిస్టర్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆఫ్సెట్ వాల్యూ ఇన్స్ట్రక్షన్ పాయింటర్తో రీప్లేస్ అవుతుంది అనమాట. సో ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ ఏదైతే ఉందో అది CXకి అసైన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఇండైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి ఏముందంటే ఇండైరెక్ట్ విత్ అనదర్ సెగ్మెంట్, ఇండైరెక్ట్ టు అనదర్ సెగ్మెంట్ ఆర్ ఫార్ కాల్ అనమాట. ఓకే, సో దీంట్లో మనకి ఇన్స్ట్రక్షన్ ఏమని రాస్తాను, కాల్ DWORD PTR BX అని రాసామనుకుందాం. యాక్చువల్గా ఇదే అడ్రస్ తీసుకుందాం. ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ 2050ని. ఇప్పుడు ఇది DWORD PTR అంటే ఇది ఆఫ్సెట్, BX అంటే మెమరీ లొకేషన్ ఏదో పాయింట్ అవుట్ చేస్తుంది కదా. సో విత్ ఇన్ ది బ్రాకెట్ ఆఫ్ BX అంటే మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్ వాల్యూ ఎంత అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ 2050 అనమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్. సో ఇక్కడ విత్ ఇండైరెక్ట్గా మెమరీ లొకేషన్ని మనం BX రిజిస్టర్ ద్వారా అసైన్ చేసి
విత్ ఇన్ ది బ్రాకెట్ ఆఫ్ బిఎక్స్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అని మనం మెన్షన్ చేస్తే అది ఇండైరెక్ట్గా విత్ అనదర్ సెగ్మెంట్ని కాల్ చేస్తుందంట అనమాట. ఓకే, సో ఇది మేబీ 4050 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్లో. సో ఈ విధంగా మనకి మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే నియర్ కాల్ వచ్చేటప్పుడు ఓన్లీ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ లోడ్ అవుతుంది, కానీ ఫార్ కాల్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ మెమరీ లొకేషన్కి రీప్లేస్ అవుతాయి. అట్ ద సేమ్ టైం కోడ్ సెగ్మెంట్ వాల్యూ కూడా లోడ్ అవుతుంది. కోడ్ సెగ్మెంట్ వాల్యూ ఇది స్టార్ట్ అవుతున్నప్పుడు సమ్ స్టార్టింగ్ అడ్రస్ 2000 అనుకో, 20 అనేది లోడ్ అయ్యి తర్వాత 00 అనేది లోడ్ అవుతుంది అనమాట. ఓకే, సో 20 అనేది లోడ్ అయ్యి తర్వాత 00 లోడ్ అవుతుంది. ఇది కోడ్ సెగ్మెంట్ వాల్యూ. ఇప్పుడు కూడా స్టాక్ పాయింటర్ డిక్రిమెంటెడ్ బై 2 అనమాట. ఇలా 4 లొకేషన్స్. ఇది ఇప్పుడు దీన్ని మనకి ఏమంటారంటే బిఎక్స్ వాల్యూ, ఇది BX+1 వాల్యూ, ఇది BX+2 వాల్యూ, ఇది BX+3 వాల్యూ. అంటే ఈ మెమరీ లొకేషన్స్లోకి ఏమేమి రీప్లేస్ అవుతాయి, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ రీప్లేస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం కోడ్ సెగ్మెంట్ వాల్యూ కూడా రీప్లేస్ అవుతుంది యూజింగ్ ద సెగ్మెంట్ ఆఫ్ డిఎస్ డేటా సెగ్మెంట్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఆర్ఈటీ ఇన్స్ట్రక్షన్. సో ఆర్ఈటీ ఇన్స్ట్రక్షన్ అంటే వెరీ సింపుల్. మెయిన్ ప్రోగ్రామ్ ఇలా నడుస్తూ ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ సపోజ్ కాల్ 3000 అని అన్నారనుకోండి, కాల్ 3000 అనగానే 3000 అడ్రస్ లొకేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సబ్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది. ఆ సబ్ ప్రోగ్రామ్ ఆర్ ప్రొసీజర్ ఏదో నడుస్తూ ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత ఇక్కడ రెట్ అనే ఇన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది. ఈ రెట్ ఇన్స్ట్రక్షన్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి కంటిన్యూ చేయమని. సో ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ ఇక్కడ నుంచి 2000తో స్టార్ట్ అయ్యి 2010 వరకు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 2011 అనుకోండి. సో రెట్ ఇన్స్ట్రక్షన్ వచ్చిందంటే దాని అర్థం ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ అనేది చెప్తుంది అనమాట. సో అక్కడి నుంచి ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఏముందంటే స్టాక్ పాయింటర్ వాల్యూ ఇంక్రిమెంటెడ్ బై 2 పాప్ ఆఫ్ అయిపోతుంది. పాప్ ఆఫ్ అయిపోయి ఇక్కడికి వస్తుంది కాబట్టి స్టాక్ పాయింటర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 2 అనమాట. ఓకే, అది నియర్ కాల్ అయితే. ఫార్ కాల్ అయితే కోడ్ సెగ్మెంట్ వాల్యూ కూడా పాప్ ఆఫ్ అయిపోతుంది. కోడ్ సెగ్మెంట్ వాల్యూ స్టార్టింగ్ వాల్యూ కూడా మనకి ఇక్కడ అడ్రస్ లొకేషన్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం జంప్ ఇన్స్ట్రక్షన్ గురించి నేర్చుకుందాం. ఈ జంప్ ఇన్స్ట్రక్షన్స్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి కండిషనల్ జంపు, 2 అన్కండిషనల్ జంపు. ఇప్పుడు మనం కాలు రెట్ అన్కండిషనల్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో భాగంగానే జంప్ కూడా అన్కండిషనల్గా మాట్లాడుకుందాం. అన్కండిషనల్ జంప్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది కాల్ అండ్ జంప్ ఏంటంటే, కాల్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు వాడతారని అంటే సబ్ ప్రోగ్రామ్స్ని లేదా సబ్ రొటీన్స్ని కాల్ చేస్తున్నప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ నుంచి అప్పుడు కాల్ ఇన్స్ట్రక్షన్ వాడతారు. ఇలా వాడుతున్నప్పుడు ఇన్స్ట్రక్షన్ పాయింటర్ యొక్క వాల్యూ స్టాక్లో దాచుకుంటుంది నియర్ కాల్ అయితే. ఫార్ కాల్ అయితే ఇన్స్ట్రక్షన్ పాయింటర్తో పాటు కోడ్ సెగ్మెంట్ వాల్యూ కూడా దాచుకుంటుంది. సో అది కాల్ ఇన్స్ట్రక్షన్. అయితే ఇక్కడ జంప్ ఇన్స్ట్రక్షన్లో స్టాక్లో ఏమీ దాచుకోదనమాట. ఒక స్పెసిఫిక్ లొకేషన్ నుంచి ఇంకో స్పెసిఫిక్ లొకేషన్కి విత్ ఇన్ ది సెగ్మెంట్లో కానీ అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్లో కానీ మారాలనుకుంటున్నప్పుడు సింపుల్గా జంప్ ఇన్స్ట్రక్షన్స్ని మనం వాడచ్చు. దీంట్లోనే 2 రకాలు ఉంటాయి. ఒకటి నియర్ జంపు, 2 ఫార్ జంపు. నియర్ జంప్ అంటే విత్ ఇన్ ది సెగ్మెంట్, ఫార్ జంప్ అంటే అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్. ది అన్కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేటప్పటికి ఒక చోట నుంచి ఇంకో చోటుకి జంప్ అవుతాయి కాబట్టి ఇవి ఫ్లాగ్స్ని ఏ విధంగానూ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇట్ డస్ నాట్ చెక్ ఎనీ ఫ్లాగ్ కండిషన్స్. సో ఈ అన్కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి సపోజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా నడుస్తుంది అనుకోండి, ఇవి 2000 దగ్గర ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఇది 2005 అనుకుందాం. ఇక్కడ జంపు సమ్ 50 ఏదైనా వాడేమనుకోండి, ఇప్పుడు జంపు ఈ సెగ్మెంట్ అడ్రస్ నుంచి 50 టైమ్స్ అంటే 2050కి వచ్చేటప్పటికి ఇక్కడికి జంప్ అవుతుంది అనమాట. సో ఇట్లాగా విత్ ఇన్ ది సెగ్మెంట్లో కానీ అనదర్ సెగ్మెంట్లో కానీ అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్లో కానీ ఒక ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఒక మెమరీ లొకేషన్ నుంచి ఇంకొక మెమరీ లొకేషన్కి జంప్ అవడాన్ని మనం అన్కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ కింద ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. నియర్ జంప్ ఇన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది న్యూ మెమరీ లొకేషన్కి ట్రాన్స్ఫర్ అవుద్ది. అంటే ఇక్కడ జంప్ 50 అన్నప్పుడు 2000కి 50 కలిపితే 2050 కదా, 2050కి జంప్ అవుతుంది. అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ఈ మధ్యలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి స్కిప్ అయిపోతాయి అన్నమాట. అదే ఫార్ జంప్ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి న్యూ మెమరీ లొకేషన్కి. అది అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్ అయి ఉండొచ్చు లేదా అనదర్ సెగ్మెంట్ అయి ఉండొచ్చు. సపోజ్ 2000 అడ్రస్ దగ్గర రన్ అవుతుంది, ఇప్పుడు 3050 రాసాను అనుకోండి, సమ్ 3050H దగ్గర ప్రోగ్రామ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అప్ టు 3000 వరకు ఉన్నది కోడ్ సెగ్మెంట్ 1 అనుకుంటే ఇది కోడ్ సెగ్మెంట్ 2 అనుకుంటే సో వేరే సెగ్మెంట్లోకి మారచ్చు. లేదా జంప్ విత్ ఇన్ ది బ్రాకెట్ ఆఫ్ బిఎక్స్ అని వాడినప్పుడు ఇది మెమరీ లొకేషన్ డేటా సెగ్మెంట్ని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఒక సెగ్మెంట్ నుంచి ఇంకో సెగ్మెంట్కి డేటా సెగ్మెంట్కి పాయింట్అవుట్ అయిపోతుంది. సో విత్ ఇన్ ది సెగ్మెంట్లో అయితే నియర్ జంప్ అని, అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్ అయితే కనుక
వేరే అనదర్ సెగ్మెంట్ అయితే కనుక ఫార్ జంప్ అని వాడతారు అనమాట. ఈ జంప్ వాడేటప్పుడు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వాల్యూ లేదా ఆఫ్సెట్ వాల్యూని మనం 8 బిట్ కింద వాడచ్చు లేదా 16 బిట్ కింద అయినా వాడచ్చు. ఈ ఆఫ్సెట్ వాల్యూ కోడ్ సెగ్మెంట్కి కానీ డేటా సెగ్మెంట్ కానీ యాడ్ అయ్యి టోటల్ యొక్క వాల్యూ అనేది మనకి జనరేట్ అవుతుంది అనమాట. అయితే ఇలా ఫార్ జంప్ అవుతున్నప్పుడు మనకి ఏమేమి చేంజ్ అవుతాయంటే కంటెంట్స్, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఒకటి వాల్యూ చేంజ్ అవుతుంది, అలాగే కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ యొక్క వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకనంటే ఒక సెగ్మెంట్ ఇంకో సెగ్మెంట్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి సెగ్మెంట్ యొక్క అడ్రస్ మారుతుంది, అలాగే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ కూడా మారుతుంది అనమాట. ఓకే, ఇది అదే నియర్ జంప్ అయితే కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్ సంబంధం లేదు, ఓన్లీ విత్ ఇన్ ది సెగ్మెంట్లోనే ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ ఆఫ్సెట్ కింద తీసుకుని దాన్ని మాత్రమే మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే జంప్ నెక్స్ట్ అని రాసాం. నెక్స్ట్ అనేది ఏంటనంటే లేబుల్. సో జంప్ నెక్స్ట్ అని రాసి ఇక్కడ ఎక్కడో ఇట్లా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రన్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని రాసాం అనుకోండి. నెక్స్ట్ అని రాసి సమ్ మూవ్ డిఎక్స్ మూవ్ డిఎస్ ఏఎక్స్ ఇట్లా ఏదో రాసి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతుంది అనుకోండి. ఈ నెక్స్ట్ అనేది లేబుల్, దీనికి ఒక అడ్రస్ జనరేట్ అవుతుంది. ఈ అడ్రస్ జనరేట్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఏదో సమ్ 2011. సో ఈ ఆఫ్సెట్ వాల్యూ 50H అనుకోండి. అప్పుడు మనకి ఇక్కడ 2011 తర్వాత 50 అంటే 2061H దగ్గర నెక్స్ట్ మెమరీ లొకేషన్ పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. ఓకే, అప్పుడు ఆ విధంగా కొత్త మెమరీ లొకేషన్ అనేది మనకి పాయింట్అవుట్ అవుతుంది. అలాగే ఎగ్జాంపుల్ 2కి వచ్చేటప్పటికి జంప్ వర్డ్ PTR విత్ ఇన్ ది బ్రాకెట్ ఆఫ్ BX ఇలా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, విత్ ఇన్ ది జంప్ వర్డ్ PTR అంటే ఆఫ్సెట్, విత్ ఇన్ ది బ్రాకెట్ ఆఫ్ అంటే కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. సో డేటా సెగ్మెంట్ వాల్యూ సమ్ 2000 అనుకోండి, ఇంటూ 10H చేస్తే 20,000H వస్తుంది. ఈ BX వాల్యూ సమ్ 50 అనుకోండి. సో 20,050 అనేది మెమరీ లొకేషన్ పాయింట్అవుట్ చేస్తుంది. సో ఈ 20,050 మెమరీ లొకేషన్ అంటే ఇక్కడ 2050 మెమరీ లొకేషన్లోకి జంప్ అయిపోయి కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది విత్ ఇన్ ది సెగ్మెంట్ అవ్వచ్చు లేదా అవుట్ ఆఫ్ ది సెగ్మెంట్ అయినా అవ్వచ్చు అనమాట. ఇది ఇండైరెక్ట్ నియర్ జంప్. ఇక్కడ డైరెక్ట్గా అడ్రస్ని స్పెసిఫై చేయొచ్చు జంప్ 50H అని, లేదా 50H బదులు మనం లేబుల్ని వాడచ్చు. అది ఆటోమేటిక్గా అడ్రస్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఎక్కడైతే లేబుల్ వాడామో ఆ లేబుల్కి ఆఫ్సెట్ వాల్యూని కోడ్ చేసుకుని దాని ప్రకారంగా జంప్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇండైరెక్ట్గా మెమరీ లొకేషన్ మనం పాయింట్అవుట్ చేస్తాం, డైరెక్ట్గా మెమరీ లొకేషన్ నుంచి ఆ మెమరీ లొకేషన్కి జంప్ అవుతుంది అనమాట. ఇది మనకి జంప్ ఇన్స్ట్రక్షన్స్. అట్లాగే ఇప్పుడు లూప్ ఇన్స్ట్రక్షన్స్ గురించి నేర్చుకుందాం. సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఉంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అంటే ఏంటి, 4 into 3 into 2 into 1. So 4 3s are 12, 12 into 2 4 24 into 1 24. So this is the answer. How many times it will be decremented the value? 4 times. So 4 factorial means that counter is nothing but a 4. Okay, each time the counter is decremented by 1. So Cx minus by 1. So for each every iteration 4 becomes 3, 3 becomes 2, 2 becomes 1. So if I run the program in a loop, suppose this is the program I am writing here. I am writing a loop here. So and loop will be again specified here. సో లూప్ ఇక్కడ రాశాను, ఇక్కడ రాశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాక్టోరియల్ కౌంటర్ వాల్యూ Cx ఈక్వల్స్ టు 4 రాశాను. సో ఒక లూప్లో Cx 4 ఒక ఇటరేషన్ అయ్యేటప్పటికి Cx వాల్యూ 3 అవుతుంది, ఇంకో ఇటరేషన్ అయ్యేటప్పటికి 3 2 అవుతుంది, ఇంకో ఇటరేషన్ అయ్యేటప్పటికి 2 1 అవుతుంది. అలాగా విత్ ఇన్ ది స్పెసిఫిక్ మెమరీ లొకేషన్స్లోనే, విత్ ఇన్ ది స్పెసిఫిక్ లేబుల్స్లోనే ఈ లూప్ కంటిన్యూస్గా రోల్ అవుతున్నప్పుడు అది సాటిస్ఫై అయ్యే వరకు, ఆన్సర్ వచ్చే వరకు కూడా అలాగ లూప్ తిరగాలనుకుంటున్న సిచ్యువేషన్స్లో ఈ లూప్ ఇన్స్ట్రక్షన్స్ వాడతారు. దీన్నే ద ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రాంలో చిన్న పార్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అడ్రస్ని కానీ లేబుల్ని కానీ స్పెసిఫై చేస్తాం ఇన్స్ట్రక్షన్లో. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో లూప్ అనేది మనం ఒక లేబుల్ కింద తీసుకుంటాం, లేదా అడ్రస్ని కూడా స్పెసిఫై చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఇక్కడ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పెసిఫిక్ పార్ట్లో ఆ లూప్లోనే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు తిరుగుద్ది అంటే మనం ఇచ్చే నెంబర్ ఆఫ్ టైమ్స్ Cx ఎంత ఇచ్చామో దాన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అంటే 4 టైమ్స్ లూప్ తిరగాలి. ఫస్ట్ Cx 4 అయింది, ఒక లూప్ అయిపోయిన తర్వాత 4 అలా 3 అవ్వాలి, 3 అలా 2 అవ్వాలి, 2 అలా 1 అవ్వాలి. ఇలాగా స్పెసిఫిక్ టైమ్స్ లూప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరగాలనుకుంటున్నప్పుడు లూప్ ఇన్స్ట్రక్షన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. INTN ఇంటరప్ట్ టైప్ N. సో మనకి జనరల్గా ఇంటరప్ట్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి సాఫ్ట్వేర్ ఇంటరప్ట్, ఇంకొకటి హార్డ్వేర్ ఇంటరప్ట్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ అంటే ఏంటంటే ఈ టైప్ 0, టైప్ 1, టైప్ 2 ఇలాంటి ఇంటరప్ట్స్ని మనకి 256 ఉన్నాయి. టైప్ 2 అనేది తీసుకుంటే NMN నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అనమాట. సపోజ్ మనం
ఏ ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తున్నామో సడన్గా మనకి పవర్ డ్రైన్ అయిపోతుంది అనుకోండి, లో బ్యాటరీ కండిషన్ అని ఒక పాపప్ డిస్ప్లే అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని క్లాక్తో అన్నిటిని డిస్కనెక్ట్ చేసేసుకుని ఒక ఇంటరప్ట్ని జనరేట్ చేసి ఆ ఇంటరప్ట్ క్రిటికల్ బ్యాటరీ కండిషన్ ఉన్నప్పుడు పవర్ సేవ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఓన్లీ ఒక సింపుల్ ప్రోగ్రామ్ మాత్రమే రన్ అవుతుంది, మిగతావన్నీ కట్ అయిపోతాయి అనమాట. ఇట్లాగా ఈ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఒక సబ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆ సబ్ ప్రోగ్రామ్ రన్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మన బ్యాటరీ ఫుల్ కండిషన్లోకి వచ్చిందో ఆ ఇంటరప్ట్ రిటర్న్ అయిపోయి ఒరిజినల్ మెయిన్ ప్రోగ్రామ్స్లో అన్ని క్లాక్తో పాటు అన్ని డివైసెస్ అన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి స్పెసిఫిక్ కండిషన్స్లో మనకి ఇంటరప్ట్ టైప్ అనేది వాడతాం అనమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడతాం. సో దీన్ని INTN అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ మనకి వచ్చినప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ నుంచి సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ సబ్ ప్రోగ్రామ్ రన్ అవుతే దాన్ని మనకి ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటారు. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే దీనికి మనకి 256 ఇంటరప్ట్స్ ఉన్నాయన్నాం కదా. ఆ 256 ఇంటరప్ట్స్లో ఒకటి INT2H అని, అలాగే 4H అని, X21H అని ఇట్లాగా మనం వాడతామండి. X21H అంటే టెంపరీగా ప్రోగ్రామ్ హాల్ట్ చేయమని. సో ఇక్కడ X21H అని వాడేమనుకో ఆ ప్రోగ్రామ్ హాల్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా INTN వాడతారు. నెక్స్ట్ INT0 అంటే ఇంటరప్ట్ ఆన్ ఓవర్ఫ్లో. సో ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఎప్పుడైనా సెట్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది జనరల్గా INT04H అనే ఇన్స్ట్రక్షన్ అంటే టైప్ 4 ఇన్స్ట్రక్షన్కి ఈక్వలెంట్. ఈ INT0 అనేది ఏంటంటే టైప్ 4 అనే ఇంటరప్ట్ ఇన్స్ట్రక్షన్కి వాడతారనమాట. మనకి చెప్పాం కదా 256 ఇంటరప్ట్స్ ఉన్నాయన్నాం కదా. అందులో భాగంగా INT0 అనేది ఇంటరప్ట్ ఆన్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది టైప్ 4 ఇంటరప్ట్ అనమాట. ఓకే, ఎప్పుడైతే ఓవర్ఫ్లో వచ్చిందో అప్పుడు INT0 ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ IRET రిటర్న్ ఫ్రమ్ ISR. రిటర్న్ ఫ్రమ్ ISR అంటే ఏంటంటే ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. జనరల్గా మనకి ప్రోగ్రామ్స్ ఏవో రాస్తూ ఉంటాం. ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు కొన్ని సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ వస్తాయి. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ వచ్చిందో అప్పుడు ఈ ప్రోగ్రాము సడన్గా అప్పటి వరకు రన్ అవుతున్న వాల్యూస్, సపోజ్ ఇది 2000తో స్టార్ట్ అయింది, 2011 దగ్గర ఇంటరప్ట్ వచ్చింది. అప్పుడు ఈ స్టాక్లో 2011కి సంబంధించిన వాల్యూ అంటే 20ని 11 పెట్టుకుంటుంది. అంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ పెట్టుకుంటుంది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో. అలాగే కోడ్ సెగ్మెంట్ వాల్యూ, సపోజ్ కోడ్ సెగ్మెంట్ వాల్యూ 2000తో స్టార్ట్ అయింది కాబట్టి 20ని 00 కోడ్ సెగ్మెంట్ వాల్యూ కూడా దాచుకుంటుంది. అట్లాగే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఫ్లాగ్స్ కొన్ని ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఫ్లాగ్ యొక్క హయ్యర్ బైట్, ఫ్లాగ్ యొక్క లోవర్ బైట్ కూడా పెట్టుకుంటుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఇక్కడ ఇంటరప్ట్ జనరేట్ అయింది కాబట్టి సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ వెంటనే అది సబ్ ప్రోగ్రామ్కి వెళ్తుంది. సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఎప్పుడైతే సబ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిందో అక్కడ ఇంటరప్ట్ రిటర్న్ అనే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. IRET ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిందో ఈ ఫ్లాగ్ రిజిస్టర్ వాల్యూస్ రిట్రీవ్ అయిపోతాయి, పాప్ అయిపోతాయి. అట్లాగే కోడ్ సెగ్మెంట్ వాల్యూ కూడా పాపప్ అయిపోతుంది. అలాగే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ కూడా పాపప్ అయిపోతుంది. ఇలా పాపప్ అయిపోయి ఒరిజినల్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోద్ది, మెయిన్ ప్రోగ్రామ్ అంత దగ్గరికి. సో మెయిన్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ సీక్వెన్స్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అని, ఇంటరప్ట్ రిటర్న్ అని చెప్తారనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనం అన్కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి నేర్చుకున్నాం. కాలు, రెట్, అట్లాగే జంప్ ఇన్స్ట్రక్షన్స్, లూప్ ఇన్స్ట్రక్షన్స్, INTN, INT0, IRET ఇలాగ అన్నీ నేర్చుకున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మరీ ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.